ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంక్ లో పడిన బాలుడు పరిస్థితి విషయం. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రమాదం. సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచి ఉండడంతో ప్రమాదం. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో గల సెప్టిక్ ట్యాంక్ లో పడిన 9 సంవత్సరాల విలియమ్స్ అనే బాలుడు కరీంనగర్ హాస్పిటల్ కి తరలింపు. సోమవారం బాలుని తండ్రి అస్వస్థతతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిక. తండ్రి వెంబడి ఆసుపత్రిలో ఉన్న కొడుకు విలియమ్స్. బాబు గారు పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ అటెండర్ల వాళ్ళ బాబు 8 సంవత్సరాల బాబు వెనకాల ఉండి అక్కడ చివరిలో ఉండి సెప్టిక్ ట్యాంక్లో పడిపోవడం జరిగింది. అది మేము కొంచెం ఈరోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ ఉంది, టీం ఉంది అని వాళ్ళు తీయడం జరిగింది క్లీన్ పర్పస్. ఈ టైంలోనే వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్ళిందంటే లాక్టింగ్ పర్పస్. సో ఆమె మళ్ళీ ఇటు వచ్చేలోపు బాబు లేడు. ఆమె మాకు వెంటనే ఇన్ఫామ్ చేసింది, ఇట్లా కనబడలేదు, అందులో చెప్పు పడిపోయింది అన్నట్టుగా. వెంటనే మా వాళ్ళు వెళ్ళి మేము అన్నీ చేసి అందులో ఉండడం తీసినాము. అతని కొన ప్రాణంతో ఉండే వెంటనే ఇమ్మీడియట్గా మేము అంతా అతనికి అన్నీ చేసి కొంచెం వరకన్నా ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతా మేమంతా చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము కరీంనగర్ షిఫ్ట్ చేసాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ విషయం ఇలా జరిగిందని చెప్పాం వెంటనే మేము. సో నేను కూడా కోరుకునేది ఏంటంటే అందరినీ ఆ బాబు బతకాలి అని కోరుకోవాలని. అతనికి మేము పూర్తిగా మా వంతు మేము ఎంత చేయాలో అంత చేసినాము. సో ఆయన బతకాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా అందరూ ఆ విధంగా చెప్పే దానికి ఈరోజు మాకు నేషనల్ టీం ఒకటి ఇన్స్పెక్షన్ ఉంది. సో ఆ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని చోట్ల లాటెండర్ల వాటిలో, ఆ క్లీనింగ్ పర్పస్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఈ టైంలో అది జరిగింది. సరే అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మేము కొంచెం బాబు గురించి నేను అంతా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే బాబు గురించి నేను కొంచెం ఫాలోఅప్లో ఉన్నాను. సో ఇంకేమన్నా తర్వాత మరి ఉన్నారు కానీ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళడం వాళ్ళు అన్ని ఒకటేసారి జరిగింది. ఆ సమయంలో అది జరిగింది. అంటే ఇప్పుడు బహిర్భూమికి తీసుకెళ్ళిందని అంటున్నారు కదా, బహిర్భూమి కూర్చునేటప్పుడు మరి సిబ్బంది ఎవరు చూడలేదా అసలు? అటువైపు వాళ్ళు లేరు, వాళ్ళు ఎటువైపు క్లీన్ చేసుకుంటున్నారంట. ఈ బ్లాక్స్ వైపు ఇటు ఆమె వెనకాల ఎక్కువ వెళ్ళింది. అప్పటికే బాబు పడి 30 నిమిషాలు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఆమె చెప్పిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము అందరం అక్కడ ఉన్నాం. కానీ బాబుని తీయడానికి కొంచెం టైం పట్టింది. అవన్నీ అందులో చూసి అది అందులో లోపల ఉండి అతను అట్లా ఆ విధంగా మేము కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. అట్లేం లేదు ఉంది, కానీ అయినా ఎందుకైనా మంచిది ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేము పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేస్తాం. సార్ ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ ఉన్నాయి సార్, బయటకి వెళ్ళాల్సి వచ్చారు.
అది మాకు కూడా అంత ఐడియా లేదు. మరి బాబు ఆల్రెడీ మేము చెప్పినా కూడా లోపల బాత్రూమ్స్ ఉన్నా కూడా వాష్రూమ్స్ ఉన్నా కూడా మరి ఎందుకు తీసుకెళ్ళిందని ఇంకా మేము పూర్తిగా ఆయన కూడా అడగలేదు. సో తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటాం. మాకు అన్ని ఇన్స్పెక్షన్ ఉన్నాయి, అలాగే అన్ని బాత్రూమ్స్ అన్ని క్లాగ్లో ఉన్నాయి కాబట్టి అది క్లీన్ కొరకు ఒకటి సిబ్బంది ఉండాలి అసలు అక్కడ.